క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును. దేవుడి వాక్యం నిలిచిన గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుతానని. మరి ఆ రోజు తను ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ యుద్ధం చేయాలన్నా, దేన్ని జయించాలన్నా దావీదు భక్తుడు దేవుని సహాయం కోరాడండి. దేవుని సహాయం చేత ప్రాకారములు దాటాడు. దేవుని సహాయం చేత యుద్ధములను జయించి ఉన్నాడు. దేవుని సహాయం చేత సమస్త ఆశీర్వాదములు కూడా దావీదు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ శ్రమలో, నీ కష్టంలో, మరి నీ ఇబ్బందులు, నీ శోధనలలో ఏ పరిస్థితిలో నువ్వైతే మరి జయించలేక ఆధారపడుతున్నావో ఆ పరిస్థితి అన్నింటిలో దేవుని సహాయం నువ్వు పొందుకో. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు దావీదు దేవుని సహాయం పొందుకొని ప్రాకారంలో దాటినట్టుగా ఈరోజు దేవుని యొక్క సహాయమును పొందుకొని నీవు కూడా సమస్తాన్ని ఏం చేయగలవు, జయించగలవు. కాబట్టి మనుషుల మీద ఆధారపడే వారంగా కాక, పరిస్థితుల మీద ఆధారపడే వారంగా కాక, దేవుడి మీద ఆధారపడుతూ దేవుని సహాయమును పొందుకుంటూ సమస్తాన్ని జయిద్దాం. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు జయ జీవితమును అనుగ్రహించునుగాక, ఆయన సహాయం అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరల తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ విషయంలో అయితే నీ బిడ్డలు జయించలేకపోతున్నారో ప్రభా, అది నీ సహాయం పొందుకొని అన్ని విషయాల్లో జయించి నేను మహింపరిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.